ప్రైవేట్ ఆసుపత్రుల్లో తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. ఇవాళ అర్ధరాత్రి నుంచి ఈ సేవలను నిలిపివేయనున్నట్లు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ రాకేష్ ఒక ప్రకటనలో తెలిపారు. గత ఏడాది నుంచి ఆరోగ్యశ్రీ 18 నెలలుగా ఈహెచ్ఎస్ పథకానికి సంబంధించిన బకాయిలు చెల్లించడం లేదని వివరించారు. దీంతో ఆసుపత్రుల నిర్వహణ కష్టతరంగా మారిందని వెల్లడించారు. మరోవైపు నెట్వర్క్ ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సోమవారం 100 కోట్ల రూపాయలు చెల్లించింది. అయినా ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులు మాత్రం వైద్య సేవలను నిలిపివేస్తామని స్పష్టం చేశాయి. ఈ నెల 1 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓకు గత నెల 21న నెట్వర్క్ ఆసుపత్రులు లేఖలు రాశాయి. దాంతో ప్రభుత్వం ఆగస్టు 30న నెట్వర్క్ ఆసుపత్రుల ప్రతినిధులతో చర్చలు జరిపింది. 1-2 రోజుల్లోనే కొంత మొత్తాన్ని చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేతను వాయిదా వేసుకున్నారు. కానీ 15 రోజులైనా ఇచ్చిన హామీ నెరవేరకపోవడంతో సేవలు నిలిపివేయాల్సి వస్తుందని ప్రైవేట్ ఆసుపత్రులు చెబుతున్నాయి. 1200 నుంచి 1400 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నట్లు చెబుతున్నాయి. కాగా ప్రైవేట్ ఆసుపత్రులకు 530 కోట్లు, ప్రభుత్వ ఆసుపత్రులకు 550 కోట్లు కలిపి మొత్తం 1100 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉందని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ వర్గాలు పేర్కొన్నాయి.